ఏలూరు జిల్లాలో మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా అమ్మాయిలను మోసగిస్తున్న గుంటూరు జిల్లా పాండురంగనగర్ వాసి వక్కలగడ్డ సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ మీడియాలో సీఈఓ అంటూ పరిచయం చేసుకుని 2020 నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు సాంబశివరావుపై ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీకి చెందిన 40 మంది మహిళలను నమ్మించి వారి నుంచి నగదు, బంగారాన్ని కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి సంబంధాల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్. ఏలూరు జిల్లాలో మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా అమ్మాయిలను మోసగిస్తున్న గుంటూరు జిల్లా పాండురంగనగర్ వాసి వక్కలగడ్డ సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మి. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ను కూడా ఏ విధంగా వాడుకోవాలి అనే దాటి ఈ అంతర్రాష్ట్ర మోసదాడైన సాంబశివరావు చాలా చాకచక్యంగా అతను దాన్ని వినియోగించుకున్నాడు. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ని. మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో ఒక ప్రముఖ ఛానల్ సీఈఓగా తను ఫోటోను, తన ఐడెంటిటీని దాంట్లో పెట్టి సుమారు 40 మంది, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన 40 మంది మహిళలను ఇతగాడు మోసం చేశాడని చెప్పి ఇప్పుడు పోలీసులు విచారణలో తేలింది. అయితే ఇతను ఏం చేయటం, అసలు ఏం చేసేవాడు అనే దాని మీద మనం చూసుకుంటే గనక గుంటూరు జిల్లా పాండురంగ నగర్ కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు ఇతను మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో తన బయోడేటా నందా దాంట్లో పెట్టి ఒక ప్రముఖ ఛానల్ సీఈఓగా అతను చిత్రీకరించుకుని ఇట్లా అమ్మాయిల్ని మోసం చేయటం పరిపాటిగా చేసుకున్నాడు. అదే సుమారు 40 మంది అమ్మాయిల్ని ఇదే విధంగా వాళ్ళని ఈ మ్యాట్రిమోనీ ద్వారా వాళ్ళతో పెళ్లి సంబంధాలకు వెళ్ళి ముందుగా అడ్వాన్సులు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించడం, అతను మళ్ళీ అదే వెబ్సైట్ లో వేరే విధంగా అతను మార్చుకోవటం, ఇట్లా చేయటం జరుగుతుంది. ఇలా 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 మంది పైబడి, అంటే 40 మంది మహిళలను ఇతను మోసం చేసేదంటే కనుక ఎంతటి మోసగాడు అనేది మనం చూసుకోవచ్చు. ఈ 2020 నుంచి ఇప్పటి వరకు అతను చేసిన మోసాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రశాంత్, మన ఏలూరు జిల్లా ఎస్పీ తన చెప్పిన మాటల్లో చూస్తే కనుక అందరూ కూడా నివ్వెరపోయే నిజాలను వెలుగులోకి వచ్చాయి. మోసాలు కూడా ఇలా చేయొచ్చా, మహిళలను కూడా ఇలా మోసం చేయొచ్చా అనే కోణంలో చేశాడు. అయితే ఈ మోసం గత నెల కైకలూరు మండలం ముదినేపల్లికి చెందిన ఒక మహిళ ఇదే విధంగా నమ్మి అతనికి 10 కాసులు, ఆ కుటుంబం 10 కాసులు అడ్వాన్స్ గా ఇవ్వటం, అదేవిధంగా 1 లక్ష రూపాయలు క్యాష్ ని ఇవ్వటం జరిగింది. అయితే అప్పటి నుంచి అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటంతో అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతను మోసగాడని తెలిసి వెంటనే ముదినేపల్లి పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడున్న సిఐ రవికుమారు, అదేవిధంగా డిఎస్పీ శ్రావణ కుమార్ వీళ్ళంతా ఈ మోసగాడు గురించి ఎంక్వైరీ నిర్వహించారు. ఈ ఎంక్వైరీలో అతను చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఇది చాలా క్రిటికల్ గా ఉన్న కేసు అని చెప్పి చాలా దీన్ని పగడ్బందీగా ఇతని మీద ఇమీడియట్లీ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి అనేక పోలీసులు రంగం సిద్ధం చేసి అతని కోసం ఒక ప్రత్యేక బృందాన్ని 1 వారం రోజులు ఇతన్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరిగింది. అయితే అతను పట్టుకున్న తర్వాత అతను ఒక్కొక్క నిజాలు బయటపడుతుంటే కనుక పోలీసులే అతను ఇదేంటి ఇలాంటి మోసాలు వెబ్సైట్ లో కూడా చేయొచ్చా, అంటే మహిళలు ఎందుకు ఇలా మోసపోతున్నారు అనే దాని మీద కూడా ఎస్పీ వివరించడం జరిగింది. అయితే ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లు, అదేవిధంగా కొన్ని వివాహాలకు సంబంధించిన వెబ్సైట్లో వాటిని చూసి మహిళలు వాళ్ళ కుటుంబ సభ్యులు మోసపోతే గనక అతని గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అతను
గురించి తెలుసుకున్న తర్వాతనే పెళ్లి సంబంధం మాట్లాడుకోవడం చేయడం జరగాలి. అంతేగాని ఇదే విధంగా గుడ్డిగా మీరు వెళ్తే గనక ఇదే మోసానికి మీరు బలవే అవకాశాలు ఉన్నాయని చెప్పి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకేశ్ గారు వెల్లడించడం జరిగింది. ఇదేమైనా సరే ప్రజలు కానీ మహిళలు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇలా ఎస్పీ వెల్లడించడం జరిగింది. లక్ష్మి. రైట్ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కి పైగా మహిళల్ని, పెళ్లి కాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను ఒక్క మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలామందిని మోసం చేశాడు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఇతని పేరు ఒక్కలగడ్డ సాంబశివరావు. ఇతను ఇంతకుముందు సాక్షి ఛానల్లో ఒక ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సాక్షి ఛానల్ CEO అని చెప్పి వీడే డేటా అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏమవుతుంది, సాక్షి ఛానల్ CEO అని కొడితే వీడి పేరు వస్తుంది, ఒక్కలగడ్డ సాంబశివరావు అని. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడడము, నా జీవితాశయం BBC ఛానల్కి CEO అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివానని చెప్పి ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు